బీ రెడీ, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడొచ్చినా మీరు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి పేరున ఫోన్ చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ముందస్తు ఊహాగానాలు ఆవిరైపోతున్నా, ఎన్నికలకు ఇంకా 10 నెలలకు పైగా సమయం ఉన్నా ఏడాది కిందటి నుంచి ఎన్నికలకు రెడీ అయిపోయారు కేసీఆర్. ఇప్పుడు పార్టీ శ్రేణుల్ని ఆ దిశగా బీ రెడీ అంటూ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కేసీఆర్ ఫోన్లు. ఇప్పటి వరకు 80 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు. ఇచ్చిన హామీలని నెరవేర్చుకోవాలని సలహా. తొందరపడుతున్నారా, జాగ్రత్త పడుతున్నారా? ఈసారి టికెట్లు దూరమయ్యే సిట్టింగ్లు ఎవరు? తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. కాదు తెచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేశారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ రాష్ట్ర రాజకీయాలను కాస్త దగ్గరుండి చూస్తున్న వాళ్లకు మాత్రం సీఎం కేసీఆర్ ఏ స్థాయిలో తమ పార్టీ శ్రేణుల్ని పరుగులు పెట్టిస్తున్నారో తెలుస్తోంది. 11 ఏళ్ల పోరాటంతో స్వరాష్ట్రాన్ని దక్కించుకున్న కేసీఆర్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఇంత వేగంగా ఎన్నికలకు సిద్ధమవుతారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఇంత జోష్ లేదు. ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికల కోసమే ఆలోచనలు చేయడం లేదు. కానీ కేసీఆర్ మాత్రం ముందస్తుకే రెడీ అయిపోయారు. అయితే ముందస్తు లేకపోతే షెడ్యూల్ ప్రకారం జరిగే ఎలక్షన్ కోసం అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ సేనల్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ వెళ్తున్నారు. పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయడం అంటే ఎవరికో ఆ పని పురమాయించి వాళ్ళకి చెప్పడం కాదు. స్వయంగా సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఎన్నికలకు రెడీగా ఉండాలంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్లు చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీలు గెలిచిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ నేతలకు కూడా ఫోన్లు చేసి ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా సీఎం ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఫోన్ వచ్చిన వాళ్ళు కాస్తంత రిలాక్స్ అవుతున్నా ఇంకా ఫోన్ రాని వాళ్ళు మాత్రం సీఎం సార్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ ఏం చేసినా పక్కా ప్లానింగ్ ఉంటుందన్న అభిప్రాయం పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఇప్పుడు కూడా ఇంతే పక్కాగా అందరికీ ఫోన్లు చేస్తున్నారు కేసీఆర్. ముందస్తు ఎన్నికల కోసం గత ఏడాది నుంచే రెడీ అవుతున్నారు కేసీఆర్. ఇప్పుడు పార్టీ నేతల్ని పెద్ద ఎత్తున రెడీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. ఇంకా చెప్పాలంటే మిగిలిన పార్టీలన్నీ ఇంకా నిర్లిప్తంగా ఉన్న టైంలో కేసీఆర్ మాత్రం నేరుగా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి వారి నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. వాళ్లకు తెలియని సమాచారం చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా స్పష్టంగా చెప్తున్న విషయం ఒక్కటే, ఎన్నికలకు రెడీగా ఉండండి అని. షెడ్యూల్ ప్రకారం లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలకు వచ్చినా లేదంటే కేంద్ర ప్రభుత్వం లోక్సభను రద్దు చేసి ముందస్తుగా ఎన్నికలకు తెరలేపినా వాటి సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశం. నవంబర్, డిసెంబర్లోనే ఎన్నికలు రావచ్చని లేదా ఫిబ్రవరి, మార్చిలోనైనా రావచ్చని, ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ మాత్రం గెలిచి తీరాలని, ఇందుకోసం తమ శక్తియుక్తులని కూడా తీసుకోనని కేసీఆర్ స్వయంగా ప్రతి ఒక్క నేతకు ఫోన్ చేసి చెప్తున్నారు. అందరికీ ఇదే మాట చెప్తున్నా కేసీఆర్ మాత్రం ఒక్కో నియోజకవర్గానికి ఆ తర్వాత చేస్తున్న మార్గదర్శనం వేరేగా ఉందని సమాచారం. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్ని 3 రకాలుగా విభజించుకున్నారు. అందులో మొదటిది 2014లో టీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యేలు, రెండోది ఇతర పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్లు, మూడోది ఇతర పార్టీలు గెలిచిన సెగ్మెంట్లు. ఈ 3 సెగ్మెంట్ల నాయకులకు సీఎం ఫోన్ చేయనున్నారు. ముందుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇతర పార్టీ నుంచి వచ్చి గులాబీ కండువా పుచ్చుకున్న వారికి ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేల వరకు ఫోన్లు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో సుమారు 30 నిమిషాలకు పైగా కేసీఆర్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ 4 ఏళ్ల వ్యవధిలో సాధారణ సమీక్షలో భాగంగా కేసీఆర్ 6 నెలలకు ఒక్కో ఎమ్మెల్యేకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం సాధారణంగా జరిగేదే. కానీ ఎమ్మెల్యేలతో నియోజకవర్గ విషయాలు మాత్రమే చర్చించేవారు. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా దూసుకెళ్తున్నారు కేసీఆర్. ఫోన్ చేయడానికి ముందే సదరు నియోజకవర్గం నుంచి, అక్కడి ఎమ్మెల్యే పనితీరు గురించి, పోలీస్ విభాగం నుంచి పక్కా నివేదిక తెప్పించుకుంటున్నారు.
దీంతో పాటు మరో 3 ఏజెన్సీల నుంచి కూడా సర్వే నివేదికలు తెప్పించుకొని వాటి ఆధారంగా సదరు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఫోన్లు అందుకునే ఎమ్మెల్యేలు తమ సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పేలోగానే వాటితో సహా జరగని కార్యక్రమాల గురించి కూడా కేసీఆర్ వాళ్లకు చెప్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటికీ అమల్లో ఉన్న కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయించుకోవాలని, ఎన్నికలు ఇచ్చిన హామీలని నెరవేర్చుకునేలా చూడాలని చెప్పుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు వచ్చే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు పనులు పూర్తి చేయించడానికి నిధులు అవసరమైతే సంబంధిత శాఖలను కలిసి వాటిని విడుదల చేయించుకోవాలని, మరీ అవసరమైతే తనను కూడా కలవచ్చని చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లకు వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా ఫోన్ చేసి ఇప్పుడు చెప్పిన వివరాలతో పాటు పార్టీ క్యాడర్ ఎలా ఉందన్న విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. పార్టీ క్యాడర్ లో విభేదాలు ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు ఎమ్మెల్యేల మీదే ఉంచుతున్నారు. వారి మధ్య దూరం పెరిగితే పార్టీకి ఇబ్బంది కాబట్టి ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేయించాలని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ఇప్పటి నుంచే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాలని కేసీఆర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫోన్ చేసి మరీ చెప్పుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ముందస్తు రాగాన్ని ముందుగానే శృతి చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికలు వచ్చే నెలలో వచ్చినా సరే ఎదుర్కోవడమే కాదు, ఖచ్చితంగా 100 సీట్లకు పైగా గెలిచి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలనుకున్న రెడీగా ఉన్నారు కేసీఆర్. అంతేకాదు తనలాగే పార్టీ శ్రేణులను కూడా అదే స్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని సామెత విన్నారో ఏమో. కేంద్రంలో సాధ్యమైనంతగా ఎన్నికలు నిర్వహించాలన్నది మోదీ ఆలోచన. మొదట్లో డిసెంబర్లోనే ఎన్నికలన్నారు, ఆపై అక్టోబర్లోనే ఎన్నికలకు వస్తాయన్నారు. ఆ మన్నాడు ముందస్తు కష్టమే అని కొత్త ఫిలాసఫీ చెప్పుకొచ్చారు. ఇలా కేంద్రం రోజుకో వ్యూహంతో గడియొక మాట చెప్తోంది. ఈ ప్రకటనల్ని పక్కన పెడితే వాస్తవంగా మోదీ ముందున్న పరిస్థితులు మాత్రం ముందస్తుకు వెళ్లాలన్న ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పుడు బీజేపీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఆలస్యమయ్యే కొద్దీ కమలనాథుని మీద జాతీయ స్థాయిలో వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రజల్లో తమపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ప్రబలకముందే ప్రత్యర్థి పార్టీలు బలగాల్ని సమీకరించకముందే ప్రాంతీయ పార్టీల కూటములు తమ సీట్ల సర్దుబాట్లు మొదలు పెట్టకముందే ముందస్తు ఎన్నికల నగారా మోగించాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం దేశంలో 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలొస్తే ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన ఉంది. దీంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఎప్పుడో ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శ్రేణుల్ని దిశానిర్దేశం చేయడమే కాదు, ప్రచారాస్త్రాలు కూడా పెద్ద ఎత్తున రెడీ చేసుకుంటున్నారు గులాబీ దళపతి. 4 ఏళ్ల పాలనతో ఫీల్ గుడ్ ఫ్యాక్టరీతో ప్రజల్లో పాజిటివ్గా ఉన్న కేసీఆర్ ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే మంచి టైం అని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వ్యూహాత్మకంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారని చెప్పాలి. 4 ఏళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తాము తీసుకెళ్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ప్రతి విషయంలోనూ సర్కారును తప్పుపట్టడాన్ని ఇటీవల పెద్ద ఎత్తున విమర్శించారు కేసీఆర్. విపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేదంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్లు కూడా ఇచ్చారు. ముందస్తుకు వెళ్తే ఎవరి సత్తా ఏంటో తెలిసి వస్తుందని, ముందస్తుకు తాము సిద్ధంగా ఉన్నామని, మీరు రెడీనా అని ఇటీవల సవాల్ కూడా చేశారు. మరి వాళ్ళు అట్లే మూర్ఖంగా మాట్లాడితే మరి పోదాం ఎలక్షన్ కని కూడా అడుగుతుంది. పోదాం మరి అట్లా మీకు బాగుంది కదా, మరి పోదాం పని ఎలక్షన్ కని చెప్తే కొన్ని నెలలో పెట్టిపారేస్తే నీ సంగతి నా సంగతి తెలుస్తుంది, ఏమైనా అప్పగిస్తే వాడు పని చేయొచ్చు. అంతే కదా, ఎవరికైనా కానీ ప్రజలు న్యాయం నిర్ణయిస్తారు. ఈ గోల బంద్ చేస్తారా, ఈ పిచ్చి గోల? మరి పోదామా ప్రజలకు అని చెప్పి కూడా అడిగే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఒక దూరం లేదు. ఇదొక్కటే కాదు, ఈ మధ్య కాలంలో కేసీఆర్ అన్ని దారుల్లోనూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. గత నెల హైదరాబాద్ లో కీలక నేత అయిన దానం నాగేందర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు అదే దారిలో ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా పార్టీ ఎక్కడికక్కడ బలోపేతం అవ్వడంతో పాటు 4 ఏళ్లలో చేసిన పథకాల మీద కూడా కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వీటన్నింటినీ మించి గత నెల నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి ముందస్తు మీద ఒక స్పష్టత తెచ్చుకున్నాకే ఇలా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల్ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కేసీఆర్ ఎప్పటి నుంచో ముందస్తుకు ఎన్నికలకు రెడీగా ఉండాలని, ఈసారి 100కు మించి సీట్లు దక్కించుకోవాలని పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా ఆయనే రంగంలోకి దిగి ప్రతి ఒక్కరిని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.
ఒక్కో సెగ్మెంట్ స్థితిగతులు, వాస్తవ పరిస్థితులు, అక్కడున్న ప్లస్లు మైనస్ల మీద పూర్తి నివేదిక తెప్పించుకొని దాన్ని స్వయంగా ఆయనే పరిశీలించి ఆపై సదరు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. వారికి ఎన్నికలకు ఎలా వెళ్లాలో దిశానిర్దేశం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఎలా వెళ్లాలి, ఎలా ప్రచారం చేయాలి, ప్రచారాస్త్రాలేంటి, ప్రతిపక్షాలను ఇరుకుని పెట్టే అంశాలేంటి వంటి సాధారణ అంశాలను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చెప్తున్నా వాటితో పాటు ఆయా నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా ఆయా నియోజకవర్గాల లోటుపాట్లను కూడా అంచనా వేసి వాటికి పరిష్కారాలు కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వేరే పార్టీలో గెలిచి తమ పార్టీలకు వచ్చిన వారికి కూడా ఇంతే స్పష్టంగా దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కేసీఆర్. మొత్తంగా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఫోన్లు అందుకున్న ఎమ్మెల్యేలంతా రాబోయే ఎన్నికలకు పూర్తి సన్నద్ధమవ్వాలని ఉత్సాహంతో ఉన్నారు. ఎన్నికలకు పార్టీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వచ్చిన పార్టీని మరోసారి అధికార పీఠం ఎక్కించేంత నమ్మకంతో ఉన్నారు సీఎం కేసీఆర్. గత ఎన్నికల స్వరాష్ట్రం సాధించుకున్నా ఇక సురాష్ట్రం సాధించుకోవాలన్న స్లోగన్తో ప్రజల్లోకి దూసుకెళ్లారు. ఈసారి ఎన్నికలకు కేసీఆర్ రుణం తీర్చుకోవాలి అన్న యాంగిల్లో ప్రచారం చేసేలా వ్యూహాలు పన్నుతున్నారు. గత ఎన్నికల్లో 90 స్థానాల్లో జయకేతనం ఎగిరేసిన టీఆర్ఎస్ ఈసారి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా సెంచరీ కొట్టాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం రాజకీయ పరంగా కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గతం కన్నా ఘనమైన విజయం సాధించాలన్నదే కేసీఆర్ వ్యూహం. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే ఏడాది కన్నా ముందుగానే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైపోయారు. ఇందుకోసం తమ సిట్టింగ్ స్థానాలతో పాటు ప్రతిపక్షాలు గెలిచిన సెగ్మెంట్ల వాస్తవ రాజకీయ పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సెగ్మెంట్ల నుంచి సమగ్ర సర్వేలు తెప్పించుకున్నారు. ఈ సర్వేలో టీఆర్ఎస్ కు 100కు పైగా సీట్లు వస్తాయన్న ధీమాతో ఉన్నారు కేసీఆర్. అంతేకాదు తెలంగాణలో 82 స్థానాల్లో టీఆర్ఎస్ కి 60% పైగా పాజిటివ్ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందన్న ధీమాగా ఉన్నారు. ఈ నివేదికలతో పాటు తమ ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదికలు తెప్పించుకున్నారు. వాటన్నిటిని విశ్లేషించి ప్రతి సెగ్మెంట్ లోనూ విన్నింగ్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇలా పక్కాగా సమాచారం అంతా పక్కన పెట్టుకున్నాకే ఆయా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే 80 మంది వరకు ముఖ్యమంత్రి ఫోన్లు అందుకొని రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఇంకా ఫోన్లు రాని వారు మాత్రం కాస్తంత టెన్షన్ పడుతూనే సీఎం ఫోన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే ముందస్తు విషయంలో అన్ని పార్టీలతో పోలిస్తే ముందున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు 80 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసిన సీఎం మిగిలిన వాళ్లకు ఇంకా ఎందుకు ఫోన్లు చేయలేదు? సిట్టింగ్లందరికీ టికెట్లు ఇస్తామని గతేడాదే ప్రకటించిన సీఎం ఇప్పుడు ఓ 4-5 సిట్టింగ్ల మీద ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఇంతకీ ఆ సిట్టింగ్లు ఎవరు? కేసీఆర్ దూకుడుతో ప్రతిపక్షాలు ఎలా కింద మీద పడుతున్నాయి? దేశంలో ముందస్తు ఎన్నికల మాట రాకముందు నుంచే రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు కేసీఆర్. ఏడాది కిందటే సిట్టింగ్లందరికీ టికెట్లు ఇస్తారని ఆయన చేసిన ప్రకటనే ఇందుకు సాక్ష్యం. ఇదొక్కటే కాదు, ప్రభుత్వ పథకాలను కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క పథకాన్ని విభిన్నంగా వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ముందస్తు విషయంలో అందరికన్నా ముందున్న కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వచ్చినా గెలిచి నిలిచేంత బలంగా పార్టీని సమాయత్తం చేశారు. మొత్తంగా ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కన్నా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నది కేసీఆరే. ఇంతలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవడం వెనుక చాలా కారణాలున్నాయి. అన్నిటికన్నా ప్రధానమైన కారణం రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ఇప్పుడు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండగానే ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి రావాలన్నది సీఎం ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. గడిచిన 4 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లామని, ప్రజా సంక్షేమ పథకాల విషయంలో అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోందన్నది టీఆర్ఎస్ అభిప్రాయం. తెలంగాణలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు సక్సెస్ అవడం, వీటికి తోడు కళ్యాణ లక్ష్మి, ఆసరా వంటి పథకాలతో అందరికీ దగ్గరయ్యామన్నది టీఆర్ఎస్ నేతల ఆలోచన. ఇక ఇటీవలే ప్రారంభించిన రైతు బంధు పథకం రైతు కుటుంబాల్లో ప్రభుత్వం మీద చాలా పాజిటివ్ భావన కలిగించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఈ పథకం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరో మెట్టు ఎక్కించింది. ఇక దీనికి తోడు మరికొన్ని రోజుల్లో రైతు బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి చేరేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక ఇప్పటికే 1 కోటి ఎకరాల మాగాణే లక్ష్యమని నిండు సభలో చెప్పుకొచ్చిన కేసీఆర్ ఆ లక్ష్యాన్ని సాధ్యమైనంతగా నెరవేర్చుకోవాలన్నట్లు
నీటిపారుదల ప్రాజెక్టులను పెద్ద ఎత్తున పూర్తి చేస్తున్నారు. తెలంగాణ ప్రాణ ప్రధానిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం మీద సీఎం కేసీఆర్ స్వయంగా దృష్టి పెట్టారు. ఇలా అన్ని రకాలుగా రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ అన్న నమ్మకాన్ని పెంచడంతో పాటు మరెక్కడ లేని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కల్పిస్తున్నారు. ఇక నిరుపేదలకు అక్కడికొచ్చేలా అందిస్తున్న ఆసరా పింఛన్లు, సామాన్యుల ఇంటికలను నెరవేరుస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఇవన్నీ ప్రజల్లో గులాబీ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆదరణ కలిగేలా చేస్తున్నాయి. వీటితో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున ఓట్లున్న హైదరాబాద్ మీద దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా గత పాలకుల హయాంలో ఉన్న సమస్యలు ఇప్పుడు లేకుండా చూస్తున్నారు. మెట్రోను పూర్తి చేయడం, మిగిలిన మెట్రో కారిడార్లను కూడా శరవేగంగా ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు. వీటితో పాటు మరిన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరించనున్నారు. రోడ్లు, నిరంతర విద్యుత్, మిషన్ భగీరథతో తాగునీరు అందించడం, ఇలా ప్రభుత్వ పథకాలని తమ పాలన మీద పాజిటివ్ ముద్రలు వేసేలాగానే ఉన్నాయి. ప్రజల్లో కూడా ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పుట్టలేదు. ఇంతలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ముందస్తుకైనా సిద్ధమంటున్నారు కేసీఆర్. సీఎం నుంచి ఇంకా ఫోన్లు రాని ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మాత్రం చాలా టెన్షన్ గా ఉన్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే సిట్టింగ్ అందరికీ సీట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పుకొచ్చిన పనితీరు, ప్రజల ఉన్న అభిప్రాయం ప్రకారం ఓ నలుగురు ఎమ్మెల్యేల పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్లకు టిక్కెట్లు ఇవ్వడంపై సీఎం కాస్తంత పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరా అన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో కేసీఆర్ మనసులో ఏముందో తెలియక ఎమ్మెల్యేలంతా తెగ టెన్షన్ పడుతున్నారు. ఇలా టిక్కెట్ల కేటాయింపులే కాదు, కొందరు సిట్టింగ్లకు టిక్కెట్లు ఇచ్చినా వారి సెగ్మెంట్లు మారుస్తారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. వీటితో పాటు దక్షిణ తెలంగాణ సహా మరికొన్ని చోట్ల విజయం కోసం ప్రత్యేకంగా వ్యూహాలు పన్నుతున్నారు కేసీఆర్. ఇందుకోసం అవసరమైతే తాను కూడా దక్షిణ తెలంగాణ నుంచే బరిలోకి దిగాలన్న యోచనలో ఉన్నారు సీఎం. మొత్తంగా చెప్పాలంటే కేసీఆర్ అన్ని రకాలుగా ఎన్నికలకు రెడీగా ఉన్నారు. ప్రతిపక్షం అంత బలంగా లేదని నమ్ముతున్నారు. మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నారు. కేసీఆర్ ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలకు సిద్ధమవుతుంటే తాము కూడా ముందస్తుకు సిద్ధమేనని గతంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించారంటే కేసీఆర్ ఏ రేంజ్ లో దూసుకెళ్తున్నారో అర్థమవుతోంది. 2014లో తెలంగాణ ఇచ్చిన ఆ ఫ్యాక్టర్ ను ఓట్లుగా మలుచుకోవడంలో ఫెయిల్ అయిన టీ కాంగ్రెస్ ఈసారి ఎన్నికలొస్తే తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఈ మేరకు పార్టీ బలోపేతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో బస్సు యాత్రలు కూడా చేశారు. ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు ధీటుగా బలమైన వ్యూహాలు కూడా చేసుకుంటోంది టీ కాంగ్రెస్. ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక్కటే కాకుండా ప్రజల్ని ఆకట్టుకునేలా పథకాలు ప్రకటించాలని చూస్తోంది. ఒకేసారి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి, గిట్టుబాటు ధరలకు మార్కెట్ స్థిరీకరణ వంటి ఆలోచనలతో మేనిఫెస్టో రూపొందిస్తోంది. టీ కాంగ్రెస్ ఒకటే కాదు, తెలంగాణ బీజేపీ కూడా ఎన్నికల పరంగా యాక్టివ్ అయింది. బీజేపీ నేత లక్ష్మణ్ కూడా తెలంగాణలో యాత్రలు మొదలు పెట్టేశారు. మొత్తంగా కేసీఆర్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పు తెచ్చారు. ముందస్తు ఎన్నికలు అనివార్యమనే పరిస్థితుల్ని క్రియేట్ చేశారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నమస్తే.